ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోవు వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యల నిమిత్తం ఈ రోజు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో గల ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఉంచిన సామగ్రిని తనిఖీ చేయడం జరిగింది. జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చాను మళ్ళీ చేద్దాం. 5,000 అంతా పే చేసి ఇచ్చాను. అలాగే ఇప్పుడు కూడా పే చేసి మళ్ళీ ఒకసారి మనం స్పెషల్ పార్టీలో పట్టుకోవాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాన్సూన్ ప్రిపేర్నెస్ కోసం మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మన బోట్స్ అవి కూడా తనిఖీ చేయడం జరిగింది. మన దగ్గర 3 బోట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మన గడ్డెన వాగులో ఒకటి, తర్వాత బంగల్పేట్ చెరువు అండ్ కడెంలో కూడా ఈ 3 కూడా చేయగలుగుతాము. లాస్ట్ ఇయర్ మన పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఈసారి కూడా ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్తో పాటు పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ విధమైన విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నిర్మల్ పోలీస్ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ముకురాల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలంలోని ముకురాల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న గారి సహకారంతో వారి 2 కుమారులు డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్, అదేవిధంగా కూతురుగా భావించే 2 కోడళ్ళు భావన గారు, మేఘన గారి సూచనల మేరకి కల్వకుర్తి నియోజకవర్గంలోని సుమారు 4,000 మంది గర్భిణీ మహిళలని గుర్తించి వారందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి తాండాను, ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అక్కడున్నటువంటి ఆశాలు, అంగన్వాడీ వారి సహకారంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గర్భిణీ స్త్రీలకు ఇక్కడ మెడికల్ కిట్లని ఉప్పల వెంకటేష్ అన్న గారు అందజేయడం జరుగుతుంది. ఈ మెడికల్ కిట్ల పంపిణీతో పాటు కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్న గారు 14,000 పైగా కరోనా కిట్లను అందజేయడం జరిగింది. అదేవిధంగా 365 రోజులు సంవత్సరంలో ఉంటే అందులో వారి కుమారులు, కోడళ్ళు స్వయాన డాక్టర్లు కావడంతో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము 100 రోజులు కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా కలెక్టర్ వారు ఏర్పాటు చేసిన వినియోగదార రక్షణ మండలి వారి ఆధ్వర్యంలో పలు దుకాణాలు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ప్రభుత్వ మెయిన్ హాస్పిటల్ మరియు రైతు బజార్లో కిరాణా దుకాణాలు, వాటర్ ప్లాంట్, పెట్రోల్ బంక్లపై దాడులు నిర్వహించడం జరిగింది. వినియోగదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ సరికొత్త ఆలోచన చేసి వినియోగదార రక్షణ మండలి ఏర్పాటు చేయడం జరిగింది.
ఫోటో తీసుకోవాలి కదా అది అది ఓపెన్ చేయి ఇన్వాయిస్ ఫోటో కలెక్షన్ అవును అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం వానల్పాడ్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తేమ శాతం పేరుతో రైతులను వేధించవద్దన్నారు. లారీలను సత్వరం రప్పించి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని తరలించవలసిందిగా అధికారులకు సూచించారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకుని ధాన్యం కొనుగోలులను వేగవంతం చేయాలని సూచించారు. నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉన్న ఈ హాస్పిటల్ను గత ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణలో మాత్రం చేపట్టలేకపోయిందని అన్నారు. కనీస వసతులు, సిబ్బంది కొరత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మేరకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మైనర్ ఇష్యూస్ ఉంటేనే మీరు అటెండ్ చేయగలుగుతున్నారు. లేకుంటే మన నిర్మల్కు ఇతర హాస్పిటల్కు రిఫర్ చేసే పరిస్థితి. మరి ఇంత ఎఫిషియెంట్ డాక్టర్స్ ఇక్కడ పెట్టుకొని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వీళ్ళందరినీ కూడా వేరే హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితిని మనం దూరం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి కావాల్సిన నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్బులకు సంబంధించినటువంటి క్యాడర్ ఇష్యూని మాత్రం ఇమీడియట్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల చిన్నారి ఆటవిక హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించి పరిశీలించారు. ఈ కేసు పురోగతిపై దర్యాప్తు అధికారి డీఎస్పీ వెంకటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహాన్ని సందర్శించి కుటుంబానికి భరోసా కల్పించారు. జరిగినటువంటి సంఘటన కంబాలదిన్నె గ్రామంలో
సాధ్యపడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా పోలీస్ సైడ్ నుంచి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో భాగంగా పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాల ఆధారాలు సేకరించి త్వరితగతిన నిందితులకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు రిపోర్టు ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నివేదిక పంపించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ మాటలను ఖండిస్తూ ధీటైన జవాబిచ్చిన తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి. దేశంలోని ఎక్కడా జరిగిన గొడవలు, నేరాలు తిరువూరులో జరుగుతున్నాయని స్వామిదాస్ చెప్పటం ఎంతో విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కొలికిపూడి అన్నారు. తిరువూరు అభివృద్ధిని అడ్డుకుంటుంది మీరు కాదా? మీ అంతర్గత విభేదాల వల్ల మున్సిపల్ చైర్మన్ను మార్చింది నిజమా కాదా? గత 4 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి కంటే మేము అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో చేసిన అభివృద్ధిని చూసి మీ కౌన్సిలర్లు మా పార్టీలోకి వచ్చారు అన్నారు. ఊరిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. అలా కాకుండా స్వామిదాస్ గారు మీరు క్యాకులేసినంత మాత్రాన ఇక్కడ ఏం జరగదు. కాబట్టి మీరు తిరువూరు నగర పంచాయతీలో వైసీపీ చేసిన అరాచకాల గురించి 1 సంవత్సరం క్రితం మీరే ధర్నా చేశారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ కండవ వేసుకొని మిమ్మల్ని ఎక్కడ వైసీపీ నాయకత్వం కార్యకర్తలు వదిలేస్తారని ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని హడావుడి చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ కౌన్సిలర్లని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుందని మీరు 2-3 సార్లు ప్రస్తావించారు. మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాకు ఒక మెసేజ్ పెట్టారు. శ్రీనివాసరావు గారు ఆ తీసుకెళ్లేదేదో మా స్వామిదాస్ గారిని కూడా తీసుకెళ్తే మా పార్టీకి పట్టిన దళితులను వదిలించండి అని మీ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని తీసుకెళ్లే కార్యక్రమం ఎవరు చేయట్లేదు. మీరే కౌన్సిలర్ని బెంగళూరు తీసుకెళ్లారు. మా కౌన్సిలర్లు అందరూ తిరువూరులో ఉన్నారు. మాకు మద్దతు ఇస్తున్న వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లు అందరూ తిరువూరులో ఉన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం చీకురుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీకృష్ణ దేవస్థానం ముందు ఏటా జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా హరికథ కార్యక్రమం నిర్వహిస్తూ శుక్రవారం బకాసుర బండి కుంభం కార్యక్రమం చేపట్టారు. ముందుగా పూలు, మామిడాకులతో అలంకరించిన బండికి గ్రామస్తులు పూజలు నిర్వహించి భీముని వేషధారి బండిపై నుండి అరుస్తూ మేళం కొట్టుకుంటూ ముందుకు సాగారు. గ్రామస్తులు పిండి వంటలతో కుంభం తీసుకువచ్చి దీపాలు వెలిగించి బండి చుట్టూ ప్రదక్షిణలు చేసి బండిలో వేయడం జరిగింది. ఈ బండి కుంభం కార్యక్రమం చీకురుపల్లి, కేజీ సత్రం, సిఆర్ కాలనీ, కల్లూరుపల్లి, పమినివాండ్ల ఊరు, కాటపగారిపల్లి గ్రామాల మీదుగా సాగింది. గురువారం రాత్రి నుండి మహాభారతం తమిళ నాటకం జరుగునని నిర్వాహకులు తెలిపారు. కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దానికి కూడా అప్రూవల్స్ ఇచ్చారు. త్వరలోనే ఆర్డర్స్ కూడా వస్తాయి. మనం 144 గుళ్ళని, గ్రామ దేవతల గుళ్ళను కూడా డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఒక్కొక్క దానికి 20 నుంచి 25 లక్షలు. ఎంత డబ్బు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడిగింది తడవుగా ఇస్తున్నారనేది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో కిందకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు నేషనల్ హైవే పొలంనేరు టు తమిళనాడు బోర్డర్ కూడా
అది కూడా రమాలైన్ 4 లైన్స్ది డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. రమాలని 2800 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కలిసి అప్రూవల్ తీసుకొని అది చేయడం జరిగింది. అలాగే గండికోట నుంచి ఇక్కడికి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి 2500 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంత డబ్బు ఈ నియోజకవర్గ ప్రజలు మీకు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు వెనక్క ముందు ఆలోచించకుండా మా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, నన్ను 8 సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలు బాగుండాలని చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఈ ప్రతి అంశాన్ని గ్రామంలో అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి టీజేఎఫ్ దిక్సూచిగా నిలిచిందని టీజేఎఫ్ TUWJH 143 జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు. టీజేఎఫ్ 25వ వసంతోత్సవం సందర్భంగా ఈ నెల 31న జలవిహార్ వేదికగా ఉదయం 11 గంటలకు జరిగే రజతోత్సవ వేడుకల పోస్టర్ను మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద యూనియన్ నాయకులు జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించినట్టు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో 24 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పాత్ర చారిత్రాత్మకమైనది. తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను, అన్ని ఉద్యోగ సంఘాలను, అన్ని NGOsలను ఏకతాటిపై నిలిపి నాడు జేఏసీగా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. 24 సంవత్సరాలుగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఈ నెల 31న 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ గార్ల నాయకత్వంలో ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో పెద్ద ఎత్తున టీజేఎఫ్ రజతోత్సవ సభను నిర్వహించుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ HP కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇందిరానగర్ చౌరస్తా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు SVSS ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటిపల్లి జనార్దన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి, రాష్ట్ర నాయకులు మర్రి మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.
నర్సాపూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యంను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యంను సైతం ప్రభుత్వం కొనాలని, త్వరితగతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని, అధిక తూకం రైస్ మిల్లులో కట్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. లెక్క చెప్తున్నారు, మీకు ఇస్తే మీరు కూడా కట్లే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాలతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ హరీష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు బండిరాము ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రియతమ నాయకులు పెద్దలు మహేష్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అయింది. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎప్పుడైతే రాష్ట్ర రథసారథి చేతబట్టిండో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని యువకులను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మహిళా అన్ని గ్రూపుల నాయకులను, కార్యకర్తలను ముందుండి అన్ని విధాల వాళ్లకు ఈరోజు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన తర్వాత కాంగ్రెస్ కమిటీలో ప్రాధాన్యత లేదని చెప్పేసి అంటారు కాబట్టి యువకులకే ప్రియారిటీ ఇవ్వాలి, 40 సంవత్సరాల లోపలికే ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకురావడం జరిగింది.